ఆల్ రైట్, లెట్స్ హానర్ గాడ్. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మని. ఆల్ రైట్, లెట్ us see the responsibilities today. దేవుడు మన మీద పెట్టిన రెస్పాన్సిబిలిటీస్, వాటిని ఎలా ఫుల్ఫిల్ చేయడం అనే విషయాలని మనము నేర్చుకుందాం. దెన్ ఎస్, దేవుడు మన ప్రార్థనని ఆన్సర్ చేసే టైం. ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్ఫెక్షన్ క్వాలిటీ. లెట్ us see. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఊరికి పోవు త్రోవ, మార్గం, వే ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడదురు. లెట్ us see in English. Yeah. Chapter 10, verse 15. The labor of the foolish varieth, every one of them, because he knoweth not how to go to the city. మళ్ళీ చూద్దాం. The labor of the foolish, the labor of the foolish varieth every one of them, because he knoweth not how to go to the city. This is our prayer point. How to go. He knoweth not how to go to the city. Let us pray. Father, ఊరికి పోయే మార్గం సిటీలోకి. We need your direction. Jesus is the way. Jesus is the way to enter into the city. He is our gate. He is our entry point. Through Jesus, through the cross, through the sacrifice, we are entering into this twin cities and twin states. In the mighty name of Jesus Christ of Nazareth, I decree and declare, let there be a way. Jesus is the way. And we labor to enter into these twin cities, Hyderabad, Secunderabad, and the twin states, Telangana, Andhra Pradesh. We seal it in the atmosphere. In Jesus' mighty name. Amen. All right. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారి బుద్ధిహీనులు తన ప్రయాసం చేత ఆయాసపడదురు. The labor of the foolish weareth every one of them, because he knoweth not how to go to the city. ఒక సిచ్యువేషన్లోకి, ఒక సందర్భంలోకి, ఒక రిలేషన్షిప్లోకి, లేదంటే ఒక మ్యారేజ్లోకి, అండ్ ఒక డైమెన్షన్లోకి ఎంటర్ అవ్వాలి అంటే మనకు ఒక దారి తెలిసి ఉండాలి, మార్గం, వే. సో ఒక ఫూలిష్ పర్సన్ హీ వేరేది కష్టపడి ప్రయాసం చేత
ఆ ఊరికి పోయే మార్గం తెలియక, ఇప్పుడంటే మనకి GPS ఇవన్నీ వచ్చినాయి, ఆ ఊరికి పోయే మార్గం మనకు తెలియకపోతే మనం చేస్తున్నటువంటి జర్నీ, ప్రయాస కంప్లీట్గా మనకి ఆయాసం కలుగజేస్తుంది. రైట్ డెస్టినీకి రైట్ టైంలో చేరుకోవడం అనేది కావాలంటే దేర్ మస్ట్ బి ఏ వే, ఒక వే అనేది కావాలా. ఒకసారి ఇలాగే మేము బెంగళూరు వెళ్ళేటప్పుడు రోడ్డు తెలియక రాంగ్ డైరెక్షన్లో 3-4 అవర్స్ వెళ్ళాల్సింది ఆల్మోస్ట్ 11 అవర్స్ అడవులల్లో పొలాల్లో పడి వెళ్ళాల్సి వచ్చింది. బికాస్ వీ డు నాట్ నో ద వే హౌ టు గో ఇన్ టు ద సిటీ. Whether you believe or not, we are entering into city because we know the way. మనకి దారి తెలుసు. ఓన్లీ జీసస్ ఈజ్ ద వే. ఒక మనిషి హృదయంలోకి కూడా ఈ గాస్పల్ తీసుకెళ్ళాలంటే జీసస్ ఈజ్ ద వే. సో వన్స్ యూ ఫైండ్ జీసస్, యూ ఫౌండ్ ఏ వే into the city, into the field, into business, into everything. We found Jesus, which means a package of godlyhood. Fullness of God is dwelling in Jesus. దైవత్వం యొక్క పరిపూర్ణత దేవునిలో నిమగ్నమై ఆయన నిలువెత్తు మనిషి రూపంలో ఆయన ఈ భూమి మీద నడిచాడు. బట్ ఒకసారి యేసుప్రభువుని మనం రిసీవ్ చేసుకుంటే మనం పోయే ప్రతి మార్గము, మనం చేసుకున్నది, మనం మాట్లాడేది కూడా ఇట్ బికమ్స్ ద వే. ఒక మార్గము ఏర్పడుతుంది. వాట్ యు సీ ఈజ్ నాట్ ట్రూ. ఫిజికల్గా మనం చూస్తున్నది ఏది కూడా నిజం కాదు. దానికి ఒక నిజ స్వరూపం అంటూ ఒకటి ఉన్నది. అది ఇన్విజిబుల్ థింగ్, ఇన్విజిబుల్ ఫోర్స్. సో వీ వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. మనం వెలుచూపు వలన మనం నడిచేది బై ఫెయిత్. సో ఫెయిత్ అనేది జీసస్. సో విశ్వాసం అనేది యేసుప్రభువారు. యేసుప్రభువారిని చూస్తూ నడవడం అనేది ఆయన మనకి మార్గము అని, ఆయన చూపించే వేలో మనం నడుస్తున్నామని అర్థము. సో వెన్ యు ఆర్ వాకింగ్ ఇన్ ఏ వే దట్ షుడ్ బి జీసస్. నౌ యూ విల్ అండర్స్టాండ్ మోర్. సేమ్ బుక్ చాప్టర్ 4 verse 8 and 9. అదే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది నెరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైన బహుచింత కలిగించును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. Let us see English. Ecclesiastes chapter 4 verse 8. There is one alone, and there is not a second. Yea, he hath neither child nor brother, yet is there no end of all his labor. Neither is his eye satisfied with riches, neither saith he, for whom do I labor, and bereave my soul of good? This is also vanity. Yea, it is a sore travail. Verse 9. Two are better than one,
because they have a good reward for their labor. Okay. Once again, verse 9. Two are better than one, because they have a good reward for their labor. Two are better than one because they have a good reward. Good reward for their labor. Two are better than one. ఒకరికంటే ఇద్దరు మేలు. మీ అందరికీ తెలిసి స్క్రిప్చరు ఒకరికంటే ఇద్దరు బెటర్. టూ ఆర్ బెటర్ దాన్ వన్. సో టూ ఆర్ బెటర్ దాన్ వన్ అంటే ఎవరైనా మనకి సపోర్ట్ చేసినా చేయకపోయినా జీసస్ విల్ సపోర్ట్ us. జీసస్ విల్ సపోర్ట్ you. The whole world can come against you, but not Jesus. He helps you. అయితే ఒకడు అనుకుంటాడంట, నాకు తండ్రి లేడు, తల్లి లేదు, బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు, బట్ నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను, నేను ఎవరి కోసం లేబర్ చేస్తున్నాను. లాస్ట్కి ఒక సొల్యూషన్ అతను అన్నాడు, ప్రసంగి అంటూ అన్నాడు, టూ ఆర్ బెటర్ దాన్ వన్. సో కింగ్డమ్ వర్క్ చేసేటప్పుడు ఇద్దరిద్దరిని యేసు ప్రభు వారు పంపారు. ఎంతమందికి తెలుసు? శిష్యుల్ని ఇద్దరిద్దరినిగా పంపారు యేసు ప్రభు వారు. విచ్ మీన్స్ చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి. ఫెలో లేబరర్స్ అని వాక్యం సెలవిస్తుంది. ఫెలో లేబరర్స్. ఫెలో లేబరర్స్ అంటే జత పనివాడు అని అర్థం. ఆత్మలని రక్షించడానికి, ఆత్మని దేవుని యొద్దకు తీసుకురావడానికి ఫెలో లేబరర్స్ అవసరం. కాబట్టి నీ ఫెలోషిప్, నీ ఫెలో బ్రదర్, నీ ఫ్రెండ్, వీరిద్దరి ఎయిమ్ ఒకటే అయినప్పుడు, ఆ ఎయిమ్లో, ఆ వే జీసస్ అయినప్పుడు ఆత్మల గ్యాదరింగ్ అనేది ఎలా చేయగలం? ఇట్ స్టార్ట్స్ విత్ ప్రేయర్. ఐ విల్ షో యూ వన్ స్క్రిప్చర్. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. Colossians chapter 4 verse 12. Let us see this scripture. We'll start our journey from this scripture. ఈ స్క్రిప్చర్ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. టూ ఆర్ బెటర్ దాన్ వన్. ఊరికి పోయే సిటీలోకి ఎంటర్ అవ్వడానికి వి నీడ్ ఏ వే. ఆ వే దేంతో స్టార్ట్ అవుతుందంటే జీసస్. సో నౌ ప్రే దేర్ ఫార్. ప్రార్థన చేయండి లేబరర్స్ కావాలని. కోత ఎంతో విస్తారంగా ఉంది. అందుకని లూకా సువార్త 10వ అధ్యాయంలో రాస్తున్నారు, ఆయన 70 మందిని ఏర్పరచుకొని ఇద్దరిద్దరినిగా పంపారు. Now look at this scripture. Come on, read it. Colossians chapter 4 verse 12. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాను. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచూ ఉన్నాడు. లెట్స్ ఇంగ్లీష్. Epaphras, who is one of you, a servant of Christ, saluteth you, always laboring fervently for you in prayers, that you may stand perfect
and complete in all the will of God. Again, let us see. Epaphras, who is one of you? Who is one of you? మీలో ఒకడు, సంఘములో ఒక వ్యక్తి, సంఘములో ఉన్న ఒక వ్యక్తి ఎపఫ్రా. ఇతను ఏం చేస్తున్నారంటే ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. ఇతను ఎవరికి సర్వెంటు చెప్పాలి? ఎవరికి సర్వెంటు? గట్టిగా చెప్పాలి. సో లేబరింగ్ అనేది, సర్వెంట్ అనేది వర్డ్కి సర్వెంట్, వాక్యానికి పరిచారకులు. మన ఇయర్ థీమ్ ఏంటి? వర్డ్ లేబరర్స్ ఆఫ్ ద వర్డ్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభువు వాక్యమునకు మనం పరిచారకులు. సో వన్ ఆఫ్ యూ, మీలో ఒక వ్యక్తి ఎపఫ్రా ఎవరైతే ఉన్నారో ఇతను వాక్యానికి పరిచారకుడు, వర్డ్కి పనోడు, లేబరర్. అతను ఏం చేస్తున్నారో చూద్దాం, చదవండి సార్. Epaphras, who is one of you, a servant of Christ, saluteth you, always laboring. Underline that word, always laboring fervently. Laboring fervently for you in prayers. For you in prayers. In prayers. So laboring in what? Laboring in prayer. You see, it starts with prayer. లేబరింగ్ ఇన్ వాట్? ప్రేయర్. ప్రేయర్ చేయడం లేబర్. ప్రేయర్ చేస్తున్న, తెలుగులో మంచిగా పోరాడుచున్నాడని రాశారు. తెలుగులో చూడండి ఏమనుంది? అతను నిత్యము మీ కొరకు ప్రార్థనలో పోరాడుచూ ఉన్నాడు. వావ్. సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారిని నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో హీస్ లేబరింగ్ ఇన్ ప్రేయర్ ఫర్వెంట్లీ. సో ప్రేయింగ్, మనం ఈ ఫాస్టింగ్ డేస్ ప్రేయర్ చేస్తున్నప్పుడు వీఆర్ లేబరింగ్. ప్రార్థనని లేబర్ చేయడం. ఫర్ వాట్? అక్కడే రాశారు, చూద్దాం. దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై. గాడ్స్ విల్ ఈ భూమి మీద నెరవేరాలని ఒక వ్యక్తి సంతటిలో పాల్ లేచి నిలబడి టెస్ట్ మని చెప్తున్నాడు. దిస్ మ్యాన్ ఎపఫ్రా, ఇతను రెగ్యులర్గా ఆల్వేస్ హీస్ ప్రేయింగ్ ఫర్ దేనికోసం అంటే సంఘంలో ఉన్నవారు కానీ, సంఘం బయట ఆర్డైన్ చేయబడిన ఏ సోలైనా కానీ వాళ్ళు నిలకడ కలిగి దేవుళ్ళు ఉండాలని. ఈజ్ లేబరింగ్ ఇన్ ప్రేయర్. సో ఫాస్టింగ్ ప్రేయర్స్, మనం చేస్తున్న ఫాస్టింగ్ ప్రేయర్స్ వీఆర్ లేబరింగ్ ఫర్ వాట్? ఆత్మల కొరకు వేదన కలిగి పోరాడడం. ప్రార్థనలో ఆత్మల కొరకు పోరాడడం అనేది లేబర్ చేయడం. Oh Jesus, if you are a prayer man, if you are a servant of the word, వాక్యానికి నిజంగా నువ్వు పరిచారకుడు, పనుడివి, లేబర్ అయితే the first thing you must do, praying. Prayer is the first quality of a laborer. Prayer, ప్రార్థన చేయడం అనేది లేబర్కి ఉండే ఫస్ట్ నేచర్, కాలింగ్ అది. Pray therefore. So if you are praying, if you are a prayer man, prayer woman, imagine you already accessed into the presence of God. You had access. Oh Jesus, that's the biggest calling upon children of God. You see, when you are praying for the souls, ఆత్మల కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తుంటే డిస్కస్టింగ్గా అనిపిస్తుంది. బికాస్ ది క్వాలిటీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎప్పుడైతే వాక్యం యొక్క క్వాలిటీస్ మనలో కనపడవో ప్రార్థననే
కరెక్ట్ వేలో చేయలేము. అందుకనే ఆత్మలకి అందించలేము. అందుకని యేసుప్రభు వారిని 40 దినములు అరణ్యంలోకి తీసుకుపోయి హీ ట్రైన్డ్ హిస్ స్పిరిట్, విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్. అతను వెళ్ళినప్పుడు అతని ఆత్మ ఇంకొక ఆత్మ కొరకు ఘోషిస్తూ పోరాడుతూ ఉన్నది. ఆ రోజు యేసుప్రభు వారు రాళ్ళని రొట్టెలు ఎందుకు మార్చుకోలేదంటే నీలాంటి నాలాంటి ఆత్మల్ని రక్షించడానికి. విల్ సీ ద వండర్ఫుల్ స్క్రిప్చర్ టుడే. Now, let's go to Revelation chapter 14, verse 13. We'll start. Revelation, last week మనం ఆపింది. Revelation chapter 14, verse 13. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. లాస్ట్ వీక్ మనం ఇక్కడ ఆపాం. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్. ప్లీజ్ కొంచెం ఫోకస్ చేసి చూడండి ఆ స్క్రిప్చర్ని. ఈరోజు మరి ఎక్కువైనటువంటి రెవల్యూషన్ దేవుడు మన మీద పోస్తున్నాడు ఆ స్క్రిప్చర్ ద్వారా. రెవల్యూషన్ చాప్టర్ 14 verse 13. And I heard a voice from heaven saying unto me, Write, blessed are the dead which die in the Lord from henceforth. Yea, saith the Spirit, that they may rest from their labors, and their works do follow them. మళ్ళీ చూద్దాం. రెండో చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. And I heard a voice from heaven saying unto me, Write, blessed are the dead which die in the Lord from henceforth. Blessed are the dead which die in the Lord from henceforth. Yea, saith the Spirit, that they may rest from their labors. They may rest from their labor. And their works do follow them. And their works do follow them. Please, brothers and sisters, focus on the scripture. Once again, I am reminding there is something hidden secret in this particular scripture. Watch closely. There is something hard thing is coming into our spirit. Look at that. Yes, saith the Spirit, that they may rest from their labors, and their works do follow them. Look at that. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ, దిస్ ఇస్ ద స్పిరిట్ ఈస్ కన్ఫర్మింగ్. వాళ్ళ క్రియలు, దేర్ వర్క్స్ డూ ఫాలో దెమ్. దేర్ వర్క్స్, హూజ్ వర్క్స్? లేబరర్స్. వర్క్ ఏ పనైనా సరే బ్రదర్, ఏ పనైనా సరే, it will follow you. Whether it is sin, it follows you. Whether it is good thing, it follows you. ఎప్పుడు? after you dead. నువ్వు చనిపోయిన తరువాత కూడా నిన్ను ఫాలో అయ్యేది, నువ్వు ఇక్కడ యేసు ప్రభువారి నామమున చేసినది, యేసు నామం బయట చేసింది, ఎవ్రీ వర్క్ ఇట్ విల్ ఫాలో యూ. ప్లీజ్, వీ నీడ్ క్లోజ్ అటెన్షన్ టు దిస్ పర్టికులర్ స్క్రిప్చర్. దేర్ వర్క్స్ డూ ఫాలో దెమ్. ఇఫ్ యూ కమిట్ ఎ సిన్, దట్స్ an act. Very next day it will follow you, the spirit of that sin.
యువర్ వర్క్, సిన్ ఈజ్ ఎ వర్క్. వెన్ యూ డన్ ఇట్, ఎప్పుడైతే చేసావో, ఇట్ విల్ ఫాలో యూ. వేర్ ఎవర్ యూ గో, ఇట్ విల్ ఫాలో యూ. దో యూ ఫ్లీ టు సింగపూర్, అమెరికా, ఇంగ్లాండ్, వేర్ ఎవర్ యూ గో, దే మే థింక్, వాళ్ళందరూ అనుకుంటారు, ఒకవేళ నేను అమెరికా పోతే నా లైఫ్ మారుతుందేమో అని. బట్ ఆ యాక్ట్, వాళ్ళు చేసిన పని, ఆ పనికి తెలుసు హౌ టు బై ఎ ఫ్లైట్ టికెట్ టు ఫాలో దట్ పర్టిక్యులర్ మ్యాన్. దట్ వర్క్ విల్ ఫాలో యూ. ఎందుకంటే ఈవెన్ నువ్వు చనిపోయిన తర్వాత ఫాలో అయ్యేదేంటి? బాయ్స్ ప్లీజ్. The work will follow you. What is troubling you is your work. You committed many sins, and that kind of act now in a form of spirit, it is coming upon you. Read it. Blessed are the dead which die in the Lord. From henceforth. వాళ్ళు చనిపోయారా, బ్రతికారా? ఈ స్క్రిప్చర్లో చనిపోయిన వాళ్ళు, వాళ్ళ యొక్క వర్క్స్ నా, మరి ఈ వర్క్స్ ఎలా ఫాలో అవుతాయి? లుక్ ఎట్ టీబీ జాషువా గారు లాంటి వారైనను, ఏసన్న గారు లాంటి వారైనను, దినకరన్ సార్ లాంటి వారైనను, మరి ఎవరైనా పెద్ద పెద్ద గొప్ప దైవజనులు వాళ్ళు చనిపోయారు. వాళ్ళందరూ ప్రభు నందు చనిపోయారు. వాళ్ళు వాళ్ళ లేబర్ నుంచి రెస్ట్ తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం ఫాలో అయినాయి? దేర్ వర్క్స్. ఆ వర్క్స్ వాళ్ళను ఫాలో అయినప్పుడు, ఒకవేళ స్పిరిట్ ఒకటే డిపార్ట్ అయ్యి బాడీలో నుంచి హెవెన్కి వెళ్ళుంటే ఈ స్క్రిప్చర్ రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్పిరిట్ హెవెన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ భూమి మీద చేసిన లేబర్, ఆత్మను ఎన్నైతే రక్షించారో ఆ పనులన్నీ కూడా ఒక వే ఫైండ్ చేసినాయి, కనుక్కున్నాయి, వాళ్ళని ఫాలో అవుతూ హెవెన్కి వెళ్ళిపోయినాయి. దేర్ వర్క్స్ ఆర్ ఇన్ హెవెన్. సో వాళ్ళు ఈ భూమి మీద గ్యాదర్ చేసిన ప్రతి సౌల్కి వాళ్ళకి రివార్డ్ ఉన్నది. ఇమాజిన్ ఒక లొకేషన్ చేంజ్ చేసిన, ఒక ఇల్లు ఖాళీ చేసి ఇంకొక ఇంటికి వెళ్ళినా, అన్లెస్ దెర్ ఈజ్ నో ఫర్గివ్నెస్, అసలు పశ్చాత్తాపం అనేది మీకు అందుబాటులో లేకపోతే, యువర్ సిన్ఫుల్ డీడ్స్ వర్క్స్ విల్ ఫాలో యూ, యువర్ రైచస్ డీడ్స్ విల్ ఫాలో యూ. పూర్వజన్మ సుకృతం, నేను పూర్వజన్మలో ఏం చేశానో ఆ మంచి పనులు ఈరోజు నాకు హెల్ప్ చేస్తుందని హైందవ జనాంగం నమ్ముతారు. దే బిలీవ్. ఏం పాపం చేసిండు, ఈ జన్మలో కుక్కై పుట్టిండేమో అని అంటారు. యు సీ, దే ఆర్ గివింగ్ ఇమేజెస్, నేచర్. యువర్ వర్క్స్ విల్ ఫాలో యూ. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్? ఎఫ్రా ఈజ్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్. ఇఫ్ యు ఆర్ ఫాస్టింగ్, ఆ వర్క్ నిన్ను ఫాలో అవుతుంది. ప్రార్థన చేస్తున్నావు, ఆ వర్క్ నిన్ను ఫాలో అవుతుంది. ఆఫరింగ్ ఇస్తున్నావా, ఆ వర్క్ నిన్ను ఫాలో అవుతుంది. లేబరింగ్ ఇన్ ప్రేయర్, దీస్ కైండ్ ఆఫ్ వర్క్స్, ఇట్ విల్ ఫాలో యూ, ఇట్ విల్ బ్లెస్ యూ. సో ద వే యూ ఫుల్ఫిల్ ద అట్మాస్ఫియర్, ఇట్ విల్ రివార్డ్ యూ ఇన్ ద సేమ్ వే. నీ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ని ఎలాగైతే డిజైన్ చేస్తున్నావో, దట్ విల్ బ్లెస్ యూ బ్యాక్. సో వాట్ ఆర్ వి డూయింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్? బీయింగ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని జనాంగంగా ఉంటూ, దేవునికి ఒక డాటర్గా, ఒక సన్గా ఉంటూ మనం ఏం చేస్తున్న ప్రతి వర్క్ మనల్ని రేపు ఫాలో అవుతుంది. హెవెన్కి పోతేనే ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. అట్లాంటిది రైచస్ డీడ్స్
అండ్ ఎవ్రీ డీడ్ విల్ ఫాలో యూ. ప్రతి వర్క్ నేను ఫాలో అవుతూనే ఉంటుంది. కావాలంటే మళ్ళీ ఆ స్క్రిప్చర్ చదవండి, లాస్ట్ లైన్. They may rest from their labor and their works laborers, వర్డ్ లేబరర్స్, వాక్యమునికి పరిచారకులుగా ఉన్న మీరు ఒక ప్రార్థన చేసిన ఈ దేశం కొరకు, ఈ రాష్ట్రం కొరకు, ఈ 16 daysలో అట్లీస్ట్ అది మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది. వాట్ యు లవ్ ఇట్ విల్ కమ్ అపాన్ యూ. నువ్వు ఏది ప్రేమిస్తావో అది నీ మీదకి వస్తుంది. ఇఫ్ యు లవ్ కర్సింగ్ పీపుల్ ఇట్ విల్ కమ్ అపాన్ యూ. ఇఫ్ యు లవ్ పీపుల్, ఇఫ్ యు ఫర్గివ్ దెమ్ ఇట్ విల్ కమ్ అపాన్ యూ. They may rest from their labor. Their works will follow you. వాళ్ళ పనులు నీవు చేసినప్పుడు చూస్తే ఆ పనులు నిన్నే ఫాలో అవుతూ నీ దగ్గరికి వస్తాయి. సో ద వే యూ డూ, ఒక ప్రణాళికగా చేస్తున్న ప్రతి పని కూడా ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ స్పిరిచువాలిటీ. ఒకప్పుడు ఒక జత బట్టలు ఇవ్వడానికి ఇష్టం లేదు, బట్ ఇప్పుడు 10 జతలైనా ఇవ్వడానికి ఇష్టపడ్డావు. బట్ బికాస్ ఈ యొక్క ప్లాన్లో, ఈ యొక్క ఇయర్లో, ఈ 10 years జర్నీలో యూ ఇంక్రీజ్డ్ ఇన్ ద స్పిరిట్. దేర్ వర్క్స్ విల్ ఫాలో యూ. ఏం పని చేసావో దట్ విల్ సఫర్ యూ లాట్. ఇమాజిన్ వై ఐఎమ్ రిమైండింగ్. ఎప్పుడు నేను ఇంత ఎంఫసైజ్ చేయలేదు. People are listening, right? My dear brothers and sisters, మీరు చేసిన పనులు మిమ్మల్ని ఫాలో అవుతున్నాయి. అంటిల్ ఎప్పటి వరకు? ఇటర్నల్ లైఫ్ నువ్వు హెవెన్కి చేరుకునేంత వరకు ఇట్ విల్ ఫాలో యూ, ఇట్ విల్ హంట్ యూ. నిన్న పాపం చేసేసాను, నిన్న పుణ్యం చేసేసాను, ఇంకా అయిపోయింది అనుకోవడానికి లేదు. మీరేమనుకుంటారు తెలుసా? నిన్న పుణ్యం చేశాను కదా నిన్న అంటావు, అదే పాపం చేస్తే నిన్న కదా అంటావు. ఇట్ విల్ ఫాలో యూ అండ్ ఇట్ విల్ హంట్ యూ అండ్ ఇట్ విల్ ట్రబుల్ యూ లైక్ ఎనీథింగ్. యూ నీడ్ పర్ఫెక్ట్ డెలివరెన్స్. Oh, Jesus. Philippians chapter 1. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనం చూద్దాం. 21 and 22. Philippians chapter 1 verse 21 and 22. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం అండ్ 22వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎంతమంది తెలిసి ఈ స్క్రిప్చర్? నౌ యు ఆర్ గోయింగ్ టు హియర్ సమ్ మోర్ రెవల్యూషన్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ స్క్రిప్చర్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను ఏమి కోరుకుందునో నాకు తోచలేదు. వీఆర్ గోయింగ్ టు లిసన్ సమ్ పవర్ఫుల్ రెవల్యూషన్. అందరికీ తెలుసు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ప్రాఫిట్, లాభం. నో రీడ్ ఇట్. For to me to live is Christ. For to me to live is Christ. And to die is gain. And to die is gain. Okay, now for to me to live is Christ. నేను బ్రతకాలి అన్నా, నా మట్టుకు నేను బ్రతకాలి అనుకున్నా, ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ మై డెత్. బాగా వినండి సిస్టర్స్, బ్రదర్స్, వినండి. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. నేను చనిపోయిన తర్వాత కూడా నేను బ్రతకాలంటే కూడా నాకు క్రీస్తే.
ఒకవేళ ఈ భూమి మీద బ్రతకాలన్నా నాకు క్రీస్తే. బాగా వినండి, డోంట్ మిస్ ది స్క్రిప్చర్. ఇఫ్ ఐ వాంట్ టు లివ్ ఆఫ్టర్ డెత్, దట్ షుడ్ బి ఇన్ క్రైస్ట్. ఐ వాంట్ టు లివ్ ఇన్ క్రైస్ట్. ఈవెన్ నేను చనిపోయిన తర్వాత కూడా జీసస్లోనే ఉండాలి, నాట్ ఇన్ హెల్. నరకంలో ఉండడం కాదు, నేను జీసస్లో మళ్ళీ క్రైస్ట్లో నేను బ్రతికే ఉండాలి ఫ్యూచర్లో కూడా. అంటే నేను చనిపోయిన తర్వాత కూడా అంటే నేనేం చేయాలి? మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్ దే డోంట్ నో వాట్ టు డూ టు లివ్ ఇన్ క్రైస్ట్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ డెత్. లిసన్ ది స్క్రిప్చర్, read it. For me to live is Christ, and to die is gain. Verse 22. But if I live in the flesh. Very important statement. If okavela, if I live in flesh. Okay, flesh, mamsam. Brothers, mamsam, ఎముకలు, శరీరము, ఇందులో నేను నివసించాలనుకుంటే, ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు లివ్ ఇన్ దిస్ ఫ్లెష్, క్రీస్తులో జీవించాలనుకున్నా, ఒకవేళ ఈ బాడీలో ఈ శరీరంలో నివసించాలనుకున్నా, ఒకే ఒక కీ అక్కడ రాశారు. లెట్ us see that. But if I live in the flesh, this is the fruit of my labor. You see? Once again, don't miss that, please focus on. That's the year theme. But if I live in the flesh, this is the fruit of my labor. This is the fruit of my labor. ఒకవేళ నేను ఈ శరీరమందు అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేను ఏమి కోరుకుందునో నాకు తెలియదు. నేను ఒకవేళ ఈ బాడీలో ఈ శరీరంలో జీవించినంత కాలము నేను బేస్డ్ ఆన్ వాట్ ఏమని రాశారు? దిస్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ మై లేబర్. సో నేను ఈ ఫ్లెష్లో ఇంకా నేను హెల్తీగా ప్రాస్పరస్గా జీవించాలంటే నేను లేబర్ చేయాలి. దట్స్ ద ఫ్రూట్ ఆఫ్ మై లేబర్. సో నా లేబర్కి బాగా వినండి బ్రదర్ ప్లీజ్ డోంట్ లూజ్ ఫోకస్. నేను ఈ భూమి మీద ఈ శరీరంతో లేబర్ ఆత్మల్ని గ్యాదర్ చేస్తే ఈ శరీరం అందు నివసించడమే కాదు, కానీ ఈవెన్ ఆఫ్టర్ మై డెత్, నేను చనిపోయిన తర్వాత కూడా ఇదే లేబర్, ఇదే వర్క్, ఇదే పనులు నన్ను ఫాలో అవుతాయి. కాబట్టి అది నన్ను క్రీస్తులో జీవింపజేస్తుంది ఇటర్నల్ లైఫ్లో. That's the access. If you don't labor in the word, in prayer, you have no access into the heaven. Forget about. If I want to live in Christ, if I want to live in flesh, ఈ రెండిట్లో నేను జీవించాలంటే there must be a fruit of my labor. అది క్రాస్ వచ్చిన రిజల్టా? అది క్రాస్ తీసుకొచ్చిందా? No, I will declare that. ఫైనల్గా నీకు ఆ స్క్రిప్చర్ ఇచ్చు. సో అన్లెస్ అంటిల్ యూ pray for one soul at least, you will have access to live in Christ even after your death. చనిపోయిన తర్వాత కూడా సిలువలో ఆయన చనిపోయి తిరిగి లేచిన ప్రొక్లెయిమ్ చేసిన దాన్ని బట్టి యు విల్ లివ్ ఇన్ క్రైస్ట్ ఇన్ ఫ్యూచర్. అందుకనే పౌలు అన్నాడు, నా మట్టుకైతే మీ సంగతి నాకు తెలియదు, నా మట్టుకైతే నా రెవల్యూషన్, నా ఫ్లెష్లీ రెవల్యూషన్, నా యొక్క స్పిరిట్ రెవల్యూషన్ ఏంటంటే నేను అవతల బ్రతకాలన్నా యువతల బ్రతకాలన్నా ఆత్మల్ని గ్యాదర్ చేస్తేనే నేను బ్రతుకుతా, అదే నా జీవము. హి డిక్లేర్డ్ ఇట్. నేను బ్రతకాలంటే
అటు బ్రతకాలన్నా, ఇటు మెటీరియల్ వరల్డ్ అయినా, అటు స్పిరిచువల్ వరల్డ్ అయినా, ఐ హ్యావ్ టు లేబర్. దట్స్ ద ఫ్రూట్ ఆఫ్ మై లేబర్. ఎవరి లేబర్ అది? పక్కన వాళ్ళదా? ఎవరి లేబరు? పాలుది. పాలుకే. అతని వరకు అతన్ని ఫాలో అయింది. మనం చేసే ప్రతి పని మనల్ని ఫాలో అవుతుంది. మంచి చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ ఫాలో యూ టు డూ మోర్. మళ్ళీ ఎక్కువ చేయడానికి. ఇఫ్ యూ కమిట్ సిన్, ఇట్ విల్ ఫాలో యూ టు కమిట్ మోర్ సిన్స్. పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే నేనైతే నా ఫోకస్ అంతా, ఒకవేళ నేను ఇటు ఫ్లెష్లో అటు స్పిరిట్లో. అయితే గెయిన్ అనే పదం ఎందుకు వాడారు? మళ్ళీ చూడండి, వచనం 21 చూడండి. గెయిన్ అనే పదం ఎందుకు వాడారు? For me to live is Christ and to die is gain. Die is gain. చనిపోవడము లాభము. ఎందుకంటే ఒకవేళ నేను చనిపోయాను అనుకో, ఇక్కడ లేబర్ చేశాను కదా, ఇప్పుడు ఈ భూమి మీద నేను లేబర్ చేశాను, ఆత్మను రక్షించడానికి, ఇవన్నీ దేవుని మందిరంలో పనిచేయడానికి నేను పూనుకున్నాను కదా, ఈ పనులన్నీ నన్ను ఫాలో అయ్యి వస్తాయి. సో నేను ఇందులో బ్రతికినా అందులో బ్రతికినా ఫాలో అయ్యేది, నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది, నాకు ఇటర్నల్ లైఫ్, జీవ కిరీటం ఇచ్చేది నా వర్క్స్. సో వితౌట్ మై వర్క్స్ దెర్ ఈజ్ నో లైఫ్, దెర్ ఈజ్ నో ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్లో ఐ విల్ గివ్ యూ దట్ స్క్రిప్చర్. ఇటర్నల్ లైఫ్లో నీ జీవ కిరీటం ఏమై ఉంటుంది? సో ద లేబర్, the fruit of my flesh, the fruit of my labor. I'm telling once again, 16 days low. At least pray for these twin cities, twin states. కడుపు కట్టుకుని ఆయన ప్రార్థన చేసాడు. ఎఫ్రా, one of you, he is praying his prayer. హీఈస్ ప్రేయింగ్ ఇన్ లేబర్. ఆయన మోకాళ్ళ మీద కూర్చొని రాత్రి అనక పగలనక టైం దొరికితే రూమ్లోకి వెళ్ళిపోయి హీఈస్ ప్రేయింగ్, లార్డ్. దట్ ప్రేయర్, దట్ ఈస్ ద వర్క్. ఆ వర్క్ 1 hour 2 hours నువ్వు లేబర్ చేసినావు అనుకో, యూ విల్ ఎంటర్ ఇన్ టు హెవెన్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద సేమ్ బెనిఫిట్స్. యువర్ వర్క్స్ విల్ ఫాలో యూ, యువర్ వర్క్స్ విల్ ఫాలో యూ. ఇది ఎవరి లేబర్ అండి? ఎవరు చేసింది వాళ్ళకే, ఎవరు చేసింది వాళ్ళకే. జాన్ చాప్టర్ 6 verse 27. జాన్ గాస్పల్ చాప్టర్ 6 verse 27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. John chapter 6 verse 27. Labor not for the meat which perisheth, but for that meat which endureth unto everlasting life, which the Son of Man shall give unto you, for him hath God the Father sealed. చూడండి, లేబర్ నాట్ ఫర్ ద మీట్ విచ్ పెరిషెస్. అందుకని పౌలు అన్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే కానీ నేను చనిపోయిన లాభమే. ఎందుకంటే నేను ఇక్కడ దట్స్ గెయిన్, ఐఎమ్ గెయినింగ్ మై లేబర్. నేను చేసిన పని నేను తీసుకెళ్తాను, పట్టుకెళ్ళిపోతాను హెవెన్కి. ఇక్కడ యేసుప్రభు వారు ఎందుకు ఈ మాట సందర్భాలు అంటే, యేసుప్రభు వారు దోణి ఎక్కి అద్దరికి వెళ్ళారని వీళ్ళందరూ వెతుక్కుంటూ అక్కడికి వెళ్తే 5 రొట్టెలు 2 చేపలు మల్టిప్లై చేసిన ఏరియా అది. దాని చుట్టుపక్కల ఉన్నారేమో వెతుక్కుంటూ వెళ్ళారు వీళ్ళందరూ ఓడలు వేసుకొని. అప్పుడు చూసి ఇక్కడ లేరని తెలిసి వెంటనే వాళ్ళు యేసుప్రభు వారిని వెతుక్కుంటూ వెళ్ళారు. అప్పుడు యేసుప్రభు వారు వాళ్ళని చూసి అన్న మాట ఏంటంటే, నాకు తెలుసు మీరు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు. బికాస్ నేను రొట్టెల్ని మల్టిప్లై చేసిన.
ఆ సందర్భంలో అన్న మాట ఏంటంటే లేబర్ నాట్ ఫర్ ద మీట్ విచ్ పెరిషత్. బాగా వినండి ఆ మాట, లేబర్ నాట్ ఫర్ ద మీట్ విచ్. ఓకే, సో మీట్ ఏదైతే మీరు దేనికోసం అయితే కష్టపడుతున్నారో అది పెరిష్ అవుతుంది, అది పాడైపోతుంది. చూడండి, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకండి. అంటే నువ్వు ఎంత లేబర్ చేసినా అది క్షయమయ్యేది, అంటే పాడైపోయేది, అది నేను ఫాలో అవ్వనిది, హెవెన్కి క్వాలిఫై అవ్వని వాటి కొరకు మీరు ఫాలో అవ్వద్దు. ఇలాంటి వాటి కోసం మీరు లేబర్ చేయొద్దు. నువ్వు దేనికోసం ఈ జీవితంలో కష్టపడుతున్నావో అది పెరిష్ అయ్యేదే, అది హెవెన్కి ఫాలో అవ్వందైతే ప్లీజ్ ఈరోజు దాన్ని వదిలిపెట్టే. యూ బెటర్ టు లీవ్ దట్ సిచ్యువేషన్ బికాస్ యు ఆర్ లేబరింగ్. లైన్ చదవండి, ఫస్ట్ లైన్, లేబర్ నాట్ ఫర్ ద మీట్. అంటే యేసు ప్రభు ఇన్స్ట్రక్షన్, లేబర్ నాట్, ప్లీజ్ డోంట్ లేబర్ ఫర్ ద మీట్ విచ్ ఈస్ గోయింగ్ టు పెరిష్. అది క్షయమైందయ్యా. బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ రాష్ట్రంలో మనం ఎంతోమంది యవనస్తులు మనం చూస్తున్నాం. ఉదయం లెగిసిన కాంతి సాయంత్రం వరకు 24 hours రెగ్యులర్స్గా వాళ్ళు కష్టపడుతున్నది, చేస్తున్నదంతా కూడా ఫర్ వాట్? ఫర్ మీట్. మీట్ అనే పదం నేను ఎప్పుడైనా ఒక సందర్భంలో చెబుతాను, ఒక 2 మాటలు చెబుతాను. మీట్ అంటే ఏంటి? ఇట్స్ ద మీట్. లేబర్ నాట్ ఫర్ ద మీట్ విచ్ పెరిషెత్. అంటే క్షయమైనది, పాడైపోయే మీట్ ఒకటి ఉన్నది, దానికోసం మీ జీవితాంతము ఉన్న 50-60 సంవత్సరాలు దీంట్లోనే కష్టపడితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది హెవెన్కి క్వాలిఫై అయ్యకపోతే అట్లీస్ట్ నిన్ను కూడా క్వాలిఫై చేయకుండా చేసేస్తుంది అది. బికాస్ దట్స్ ద మీట్ టు యువర్ ఫ్లెష్, కార్నల్. వ్యభిచారము ఇది మీట్, అది అక్రమ సంబంధం మీట్, అది అబద్ధాలు మీట్, అది దొంగతనాలు మీట్, అది పాపము మీట్, అది పెరిష్ అయిపోతుంది. అది హెవెన్లోకి వెళ్ళినప్పుడు ఆ అగ్నికి కాల్చివేయబడుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విల్ యూ రిసీవ్ ఇన్ టు హెవెన్ ఆర్ నాట్? బికాస్ పెరిష్ థింగ్స్ నీకు ఆహారం అయితే, ఇమాజిన్ ఆ లేబర్ తర్వాత నువ్వు రొమ్ము కొట్టుకున్న హెవెన్కి రావడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. బట్ యూ హ్యావ్ ఇనఫ్ టైమ్, ఇనఫ్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్. సో డూ లేబర్ ఫర్ ద మీట్ విచ్ ఈజ్ నాట్ గోయింగ్ టు పెరిష్. కింద వచనాలు ఏమని చెప్పారు తెలుసా? యేసుప్రభువారు, తండ్రి నన్ను సీలేసి పంపారు. ఇట్స్ దేర్ ఇన్ ద స్క్రిప్చర్, సేమ్ స్క్రిప్చర్. For him hath God the Father sealed. Hey, Jesus was sealed by the Father. సో దాని అర్థం ఏంటంటే దేనికోసం మనం కష్టపడుతున్నామంటే అది అక్షయమైనదై ఉండాలి. ఆ అక్షయమైనది ఏంటంటే యేసుప్రభువారు. సో యేసుప్రభువారు చెప్పిన కమాండ్ ఏంటంటే ప్రార్థన చేయండి, లేబరర్స్గా మారండి, లేబరర్స్ని పంపండి. ఎప్పుడైతే ఈ ఆత్మలు నువ్వు రక్షించడం మొదలు పెడతావో అది కాస్త అక్షయమైనదిగా మారుతుంది. దెన్ ఇట్ విల్ ఫాలో యూ. అప్పుడు నీకు హెవెన్లోకి తీసుకొస్తుంది. ఈ భూమి మీద మీట్ అనేది ఏదైతే అవసరమైందో నీకు దాన్ని హోలీ థింగ్గా దేవుడు మార్చి నిన్ను ఫాలో అయ్యేటట్టు చేస్తాడు. వెదర్ ఇట్ ఈస్ మనీ, వెదర్ ఇట్ ఈస్ ప్రాపర్టీస్, ల్యాండ్స్ అండ్ ఎవ్రీథింగ్,
గాడ్ విల్ యాడ్ యూ. మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ దేవుడు ఎందుకు మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఒక మనిషికి యాడ్ చేయడానికి కొంచెం డీప్గా మీరు కూడా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ క్వాలిఫికేషన్. ఈ ఫ్లెష్ని పౌలు అన్నాడు, ఇది నా క్వాలిఫికేషన్ లేబర్ చేయడానికి. ఫ్లెష్ అనేది క్వాలిఫికేషన్. అంటే ఫ్లెష్లో నువ్వు బ్రతికినంత కాలం నువ్వు ఆత్మను రక్షించడానికి నువ్వు చేస్తున్న ప్రతి పని టువర్డ్స్ క్రాస్లో సాక్రిఫైస్ దేనికోసం చేశారు? పాపం నుంచి విడిపించడానికి. సోల్ని విన్ అయ్యారు యేసు ప్రభువారు. మనం చేసేదేంటి? గ్యాదరింగ్. John chapter 4. I'm about to close. Listen to this wonderful area. John chapter 4. Verse 27 నుంచి చూద్దాం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడిరి. కానీ నీకేమి కావాలని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవ్వడును అడగలేదు. 28 పవర్ఫుల్ స్క్రిప్చర్ 28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. దట్స్ అవర్ టాపిక్. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. ఇంగ్లీష్లో ఆ మాట ఏమనుంది? The woman that left her water pot and went her way into the city. మన ఫస్ట్ స్క్రిప్చర్ ఏంటి? ఊరికి పోవు త్రోవా. How to go to the city. How to go to city when you meet Jesus. Okay, let's see. Verse 28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 2 స్క్రిప్చర్స్ మనకి. ఇక్కడ నుంచి మన కాలింగ్ని స్టార్ట్ చేస్తున్నాం. కమాన్. Verse 30. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నా దగ్గర నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూసి, నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయో. 34వ వచనం 34 ప్లీజ్. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని. యేసు ప్రభువారు, నేను ఒక లేబరర్ని, నేను ఒక పనుని వాక్యానికి. ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయివాడు ఒకడు అన్న మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేన్ని గురించి కష్టపడలేదో దాన్ని కోయిటకు మిమ్మల్ని పంపి తిని, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలంలో
ప్రవేశించుచున్నారని చెప్పాను. ఇక్కడ ఒక 2 రెవల్యూషన్ చెప్పి విల్ ఎంటర్ ఇన్ టు ప్రేయర్. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇట్స్ ఎ పవర్ఫుల్ ఆపర్చునిటీ. దిస్ విల్ బి ద లాస్ట్ వీక్. డెడికేట్ యువర్ సెల్ఫ్. ఈ sermon అయిన తర్వాత నీవు డెడికేట్ చేసుకో దేవుని పని కొరకు. యు నీడ్ ఎ రైట్ లీడర్, ఎ రైట్ మెంటర్. ఆఫ్టర్ హియరింగ్ దిస్ రెవల్యూషన్, if you stay back, imagine, I don't know, ఒంటరై ఉన్న నీవు 1000 మంది అవుతావు. ఎన్నిక లేని నీవు బలమైన జనం అవుతావు. హౌ? Verse 28. The woman that left her water pot The woman then left her water pot. The woman then left her water pot. పగలగొట్టలేదు. She left that water pot. ఆమె ఆ వాటర్ పాట్, ఆ కుండని అక్కడ పెట్టేసి వదిలేసిపోయింది. లెఫ్ట్ అంటే వదిలేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు యేసు ప్రభు వారితో మాట్లాడిన తర్వాత, హియర్ కమ్స్ అనదర్ రెవల్యూషన్. యేసు ప్రభు వారు డిమాండ్ చేశారు ఆమెని, ఏమని? వాటర్ ఇవ్వమని. యేసు ప్రభు వారు వాటర్ ఇవ్వమని డిమాండ్ చేసినప్పుడు ఆమె నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లోకి వస్తే, నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే అవి నువ్వు దప్పికొనవంటే ప్లీజ్ గివ్ ఇట్ టు మీ, నాకు అది ఇవ్వు, నాకు అది అవసరం. ఇమ్మీడియట్గా ఆ కన్వర్జేషన్లో షీ ఫౌండ్ దట్, ఓ ఈయన క్రైస్ట్. నౌ జీసస్ క్రైస్ట్ ఊరికి పోయే మార్గము తెలియని వాడు లేబర్ చేస్తున్నట్టు కష్టపడుతుంటే, ఒక ఫూలిష్ లాగా పోతుంటే, తన జీవితం అంతా ఒక ఫూలిష్ లైఫ్ అయిపోయింది. ఏదైనా పని చేస్తే క్రిటిసిజం వచ్చింది. మార్కెట్లో పట్టించుకున్న లేరు. పబ్లిక్ ఫిగర్ అసలే కాదు, ఒక సెలబ్రిటీ కాదు, ఒక కామన్ ఉమెన్ తన పని తను చేసుకుంటూ పోతుంది. తనకున్నటువంటి సర్కిల్ పురుషులు, వాళ్ళతో తన జీవనము గడిపిస్తుంటే అప్పుడు చూసి క్షయమైన దానికోసం నువ్వు కష్టపడుతున్నావు. నువ్వు చేస్తుంది వ్యభిచారం, తప్పు. ప్లీజ్ డోంట్ డూ దట్. హీ గేవ్ హిస్ వాటర్, లివింగ్ వాటర్స్ ఎప్పుడైతే వచ్చాయో, ఈ లోక సంబంధమైన మెటీరియల్ దానికోసం కష్టపడుతున్న ఆ కుండను ఆమె వదిలేసింది. షీ లెఫ్ట్ హర్ వాటర్ పాట్. After you had a conversation with Jesus, you have to leave. యేసుప్రభు వారు చెప్పారా వదిలేయమని? ఆమె వదిలేసి వెళ్ళిపోయిందా? సిస్టర్ బ్రదర్స్, యేసుప్రభు వారు చెప్పారా? ఆమె వదిలేసి వెళ్ళిపోయిందా? చెప్పాలి. ఆమె వాటర్ పాట్ని వదిలేసి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. Sometimes you have to forsake the worldly things which are feeding you in the midday. మనుషులు లేని టైంలో ఎవ్వరు ఆ నీళ్ళ దగ్గరికి, ఆ బావి దగ్గరికి రాని టైంలో వచ్చి వాటర్ చేయించుకొని పోయి బ్రతుకుతుంది. అటువంటి బ్రతుకుని విడిచిపెట్టేసింది ఆమె. ఆ వాటర్ పాట్ ఏంటి తెలుసా? తన కుటుంబంలో వంట వండుకోవాలన్నా, ఎవరన్నా వచ్చిన హానర్ చేయాలన్నా, గ్లాస్ నీళ్ళు ఇవ్వాలన్నా ఆమె లేబర్ చేయాలి. ఎప్పుడు? మిడ్డే, పట్టపగలు వెళ్ళి మనుషులకు కనపడకుండా చేయాల్సిన పనులు. But here comes another revelation, verse 29. Very, very powerful. Young boys and girls, families, listen to this particular scripture. Very powerful statement. Come, see a man. ఈమె వెళ్ళింది సిటీలోకి. ఓకే, సిటీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? జీసస్తో కన్వర్జేషన్ జరిగింది. సో అప్పుడు తనకున్నటువంటి రెగ్యులర్ లైఫ్ను వదిలేసి
ఆమె తీసుకుంది లివింగ్ వాటర్స్ అని తెలిసింది. సో వన్స్ యూ యేసుప్రభు వారి చేతిలో నుంచి లివింగ్ వాటర్స్ ఎప్పుడైతే తీసుకున్నావో అది ఏం చేస్తుంది? ఫస్ట్ నీ యొక్క కొండను పక్కకు వదిలేసేటట్టు చేస్తుంది. దెన్ ఇమ్మీడియట్లీ యూ స్టెప్ ఇన్ టు ద వర్క్ ఆఫ్ గాడ్. దట్స్ ద ష్యూర్ సైన్. బోల్డ్లీ ఐఎమ్ టెల్లింగ్, వన్స్ యూ రిసీవ్ ద లివింగ్ వాటర్స్, ఆ నీళ్ళను తీసుకున్న తర్వాత ఏ మనిషి కూడా తన సొంత మార్గంలో నడవడు, ఏసే మార్గం అనే మార్గంలో నడుస్తారు. You leave everything, every sinful nature, sinful deeds. You hate your water pot. You leave that. You live the past life. You live a victorious life. Okay. The way showed her a way. The way showed her a way. ఒక వే ఎవరు? జీసస్ ఈజ్ ద, ఆయన మార్గము. ఆయనను చూస్తేనే, ఆయనతో కన్వర్జేషన్ చేస్తేనే షీ ఫౌండ్ ఎ వే ఇన్ టు ద సిటీ. బై ద వే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ సిటీ ఇన్ ఎ మైటీ వే. వీ హ్యావ్ జీసస్. ఏ మనుషుడు సపోర్ట్ ఏది దొరకపోయినా వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు సిటీ లైక్ దిస్ ఉమన్. బట్ దేర్ మస్ట్ బి ఎ రికార్డ్. వాటర్ పాట్ వదిలేసి వెళ్ళిపోయామని ఒక టెస్టిమనీ రాయాలి. Please leave your water pot in the presence of Jesus. In the presence of Jesus. In the presence of Jesus. Leave your past life at the feet of Jesus. Leave that water pot. That will not sustain you. Sin will not sustain you. Sickness will not sustain you. Worldly things will not sustain. That's a perishing meat. That will not sustain you. నిన్ను బ్రతికింపజేయదు. Verse 29, please. Come see a man which told me all things that ever I did. ఈవెన్ ఎవరు పంపన్నారు సిటీలోకి? ఈమె చెప్పే గాస్పల్ ఏంటో మీరు చూడండి. సీ హౌ షీ ఈస్ గ్యాదరింగ్ ద సోల్స్. ఓకే, డూ యూ వాంట్ దట్ కీ? లిసన్ టు దిస్. Very powerful key. How to gather the congregation. That's going to be the powerful key for our CJCM year theme. How to gather the souls. We need that key at last. Come see a man. Come. సిటీలోకి వెళ్ళిందా లేదా చెప్పాలి. సిటీలోకి వెళ్ళిందా? వెళ్ళింది. సిటీలోకి వెళ్ళి కమ్. తన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? కమ్. సీ ఎ మ్యాన్. సీ ఎ మ్యాన్. Which told me all things that ever I did. Which told all things, deeds. నేను చేసిన పనులు నన్ను ఫాలో అవుతాయి చూడు. ఆ పనులన్నీ కూడా ఎవరైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ మనుషుని చూడ్డానికి మీరు రండి. That's the gospel, man. Read it once again. Come see a man. Come see a man. Which told me all things. Which told me all things. That ever I did. That ever I did. నేను చేసిన ప్రతి పాపమును, నేను చేసిన ప్రతిది కూడా ఇప్పటి వరకు నాతో ఉన్న మీ అందరికీ తెలియదు సిటీలో, కానీ నా ఇంట్లో నాకు తెలియని 6వ వ్యక్తి ఉన్నాడు. అది కూడా చెప్పాడు ఈ వ్యక్తి. You come and see this man. Is not this the Christ? ఇతడు క్రీస్తు కాడా? Verse 30. Then they went out of the city. Then they went out of the city. And come unto him. They come unto Jesus. యేసుప్రభువు దగ్గరికి అసలు ప్రజలు ఎందుకు వచ్చారు? ఈమె ఏం చెప్పింది? దట్ షుడ్ బి అవర్ ప్రేయర్ పాయింట్. దట్ షుడ్ బి అవర్ కీ. ఆమె ఏం చెప్పింది? కమ్ అండ్ సీ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్
ఎవర్ డిడ్. నేను చేసిన ప్రతిదీ కూడా నాకు చెప్పిన వ్యక్తిని వచ్చి మీరు చూడండి. ఏమయ్యా, దేవుడు నీకేం చేయలేదా? సింపుల్గా ఒక చిన్న స్టేట్మెంట్ చెబుతాను. దేవుడు నీకు రెగ్యులర్గా డైలీ లైఫ్లో నీకు చేసేది ఏంటి తెలుసా? దేవుడు నీకు నీ యొక్క నీటి కుండను నీకు చూపిస్తూనే ఉంటాడు. హలో, నీ వాటర్ పార్ట్స్. చూసి ఆమె క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? ఆమె సిన్సే ఆమె క్వాలిఫికేషన్. ఓ, యూ డిడ్ంట్ హియర్ దాట్. హలో, ఆమె చేసిన పాపములే ఆమెని సువార్థికురాలుగా, ఇవాంజలిస్ట్గా మార్చినవి. ఏదైతే దేవుడు నీకు రెగ్యులర్గా డైలీ లైఫ్లో నువ్వు చేస్తున్న పాపాలను చూపిస్తున్నాడో దాన్ని విడిచిపెడితే దానికి ఆపోజిట్ లానే నీ కాలింగ్, గ్యాదరింగ్ ఆఫ్ సోల్స్. హలో, దట్స్ యువర్ కాలింగ్. ఇఫ్ జీసస్ రిమైండింగ్ యూ యువర్ వాటర్ పార్ట్స్, leave that water pot and run into city. Tell them, నా లైఫ్లో నేను చేసిన పనులన్నీ, నీ అంతరాత్మతో నువ్వు చెప్పుకోవాల్సిన పనులు ఏంటి తెలుసా? నేను చేసిన పాపములన్నీ యేసుప్రభు నాకు ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, ఇలాంటి వారు అనేక మంది నశిస్తున్నారు. ఐ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టు ద క్రైస్ట్. వావ్, సిటీలో ఉన్న ప్రతి పురుషుని యేసుప్రభు దగ్గరికి ఏం తీసుకొచ్చింది తెలుసా? ఆమె డిస్క్వాలిఫై అయిపోయింది అనుకున్నది, అదే క్వాలిఫికేషన్ అన్న సంగతి ఆమె మర్చిపోయింది. వన్స్ అగైన్ ఐఎమ్ క్లోజింగ్. Come see a man which told me all things that ever I did. Is not this the Christ? Then they went out of the city and came unto him. Verse 35 నుంచి చదువుదాం. 34. Jesus saith unto them, my meat is to do the will of him that sent me. ఓకే అండి, మై మీట్. ఇందాక ఒక మీట్ చదివాం. ఎక్కడ? 6వ అధ్యాయం దగ్గర పెరిషింగ్ మీట్, జాన్లో. ఓకే, ఇప్పుడు పెరిష్ కాంది, అక్షయమైనది ఏంటి? మై మీట్ is to do. మీట్ అనేది ఇట్స్ డూయింగ్ పార్ట్, అది వర్క్ పార్ట్. అది మై మీట్ is to do the will of him, the will of the Father that sent me. And to finish his work. ఆయన పనిని నేను ముగించడానికి ఇక్కడ ఉన్న ప్రతి క్షణం కూడా నేను ఆత్మల్ని ఎట్లా గ్యాదర్ చేయాలన్నదే నా మీటు. యేసుప్రభు సిలువలో చనిపోయిన తర్వాత చేశారనుకుంటున్నారా? నో. వర్డ్ దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు ఆత్మల్ని? సమరయ స్త్రీ. వే బిఫోర్ క్రాస్, సిలువకు ముందే ఆత్మల్ని గ్యాదర్ చేయడం మొదలుపెట్టారు. ఆ వర్డ్ వాక్యం ఆమెని లేబరర్గా మార్చింది. ఇమ్మీడియట్గా ఆమె సిటీలోకి వెళ్ళి, బికాజ్ ఆమె పాట్ వదిలిపెట్టింది కాబట్టి ఆమె మాట సిటీ విన్నది. డోంట్ ఫర్గెట్ దట్. యూ డోంట్ ఫర్గెట్ దట్. లీవ్ యువర్ పార్ట్, దట్స్ ఓల్డ్ పార్ట్. అది పోయేంత వరకు ఈ వాయిస్ వినపడదు. ఎందుకంటే వాటర్ కెన్ స్టాప్ యువర్ వాయిస్. వాటర్లో మాట్లాడలేవు. వాటర్, ఆ ఓల్డ్ వాటర్స్ కెన్ నాట్, డెడ్ వాటర్స్ అవి. దట్స్ వై జీసస్ సెడ్ లివింగ్ వాటర్స్. సో వెన్ యూ స్పీక్, అందుకనే ప్రకటన గ్రంథంలో ఆయన మాట్లాడుతుంటే ఆయన స్వరం ఎలాగుందంట? అనేక జలముల స్వరము, సౌండ్ ఆఫ్ మెనీ వాటర్స్. ఆయన స్వరం ఎలాగుంటుంది? దేవుని స్వరము సౌండ్ ఆఫ్ మెనీ వాటర్స్. వాటర్స్ రిప్రజెంట్ పీపుల్. సో పీపుల్, ఎవరైతే ప్రజలు ఆ వాటర్ పాట్ ఏదైతే ఆ కుండ ఉందో, ఆ కుండలో ఉన్న నీళ్లు అంటే నీతో ఉన్న రాంగ్ రిలేషన్షిప్స్ అనే ప్రజలు పట్టుకున్నంత కాలం నీ కాలింగ్లోకి నువ్వు రాలేవు బ్రదర్.
I said something you missed. Water pot, water అనేవి it represented the many voice. The voice of your friend, the voice of your wife, the voice of your affliction, the voice. అది కొండలాగా నువ్వు మోస్తూ ఉన్నావు. ప్లీజ్ లీవ్ దట్. And living waters out of your belly you speak, the voice of God will reach to the nations. The sound of many waters, దేవుని స్వరం ఎలా ఉందంట? Sound of many waters, which means he is representing every nation, every sinful man. ఎనీ కంట్రీ, ఏ కంట్రీ కన్నా పో, నువ్వు మాట్లాడితే ఆ దేవుడు వాళ్ళ కమ్యూనికేట్ చేసే విధానం త్రూ హిజ్ వాటర్స్. వాటర్ అనేది కమ్యూనికేషన్. డెడ్ వాటర్స్తో నువ్వేం చేయలేవు. అవర్ బాడీ ఫిల్డ్ విత్ డెడ్ వాటర్స్, డెడ్ పీపుల్. దట్స్ పార్ట్ షీ లెఫ్ట్ హర్ పార్ట్. రాశారా లేదా? షీ లెఫ్ట్ హర్ పార్ట్. దట్స్ వై ఆమె వాయిస్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు సిటీలోకి వెళ్ళి ఏ పురుషులైతే తన జీవితాన్ని నాశనం చేశారో అదే పురుషుల్ని పిలుచుకుని ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె ఏం చెప్పింది? సీ, కమ్ అండ్ సీ, నేను చేసిన పనులను అని చెప్పారు. అదేంటి సువార్త అనేది? ఏంటి తెలుసా? దేవుడు నీ పాత జీవితం నుండి, పాత కుండలో నుండి తీసుకొచ్చాడు అని చెప్పడమే సువార్త. దట్స్ యు నీడ్ డేర్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పల్. గాస్పల్ అంటే దేవుడు పాపాలు క్షమించాడని చెప్పడం కాదు. గాస్పల్ అంటే నా పాపం ఎలా చేశాడు, అరే వీళ్ళంటోడే మారిండేందని నీ గ్రామం, నీ చుట్టుపక్కల వారు మొత్తం బైబిల్ పట్టకపోతే అడుగు. Oh, I'm telling something. Don't hide your old part and try to expose the new wine. There must be a new changed life in our way of speaking. నీ మాటల్లో మార్పు కనపడాలి, నీ ప్రార్థన జీవితంలో మార్పు కనపడాలి. ఆమె వచ్చి ఎక్స్పోజ్ చేసుకున్న తనకి తాను, సీ, కమ్ అండ్ సీ దిస్ జీసస్ who exposed everything my life. వాళ్ళు అనుకుంటున్నారు ఈ సిటీలో వేసే ఎవరన్నా ఉన్నారంటే సీక్రెట్గా వ్యభిచారం లేదంటే పెళ్లి చేసుకోకుండా నడిపిస్తుంది వ్యాపారం అంటే ఈమె కదా. వాళ్ళకి తెలుసు హూ ఎక్స్పోజ్డ్ అంటే వీళ్ళందరికీ తెలియని విషయం ఆమె ఒకటి చెప్పింది, అరే నేను పాపులలో ప్రధాన పాపిని అని. బేసిక్గా స్క్రిప్చర్ రాంగ్, ఎప్పుడైనా ఇంటర్ప్రిటేషన్ ఇస్తలే నేను. లైక్ ఇప్పుడు బ్రతుకుట క్రీస్తే సవైతే లాభం అలాగా. ప్లీజ్ ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు టెల్ దెమ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ టు యూ బికాస్ ఆఫ్ యువర్ సిన్స్. యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద టెస్ట్ మనీ. ప్రతిసారి టెస్ట్ మనీ ఇచ్చిన సరే నువ్వు దేవుని గురించి చెప్పాలని ప్రయత్నించిన సరే ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అంటే నీ టెస్ట్ మనీ అందులో లేదు. నిన్ను నువ్వు ఇంక్లూడ్ చేసుకోవు గాస్పల్ చెప్పేటప్పుడు. నీ సిన్ ఎక్స్పోజ్ చేయవు. వేర్ జీసస్ ఎక్స్పోజ్డ్. అట్లీస్ట్ టెల్ ద వీక్నెస్ దట్ యూ హ్యాడ్ ఇన్ ద పాస్ట్. మొత్తం చెప్పమంటలే, మై లైఫ్ ఇలా ఉండేది కానీ నేను ఇప్పుడు అది చేయట్లేదు. ఎక్కడైతే నువ్వు వదిలిపెట్టావో ఓల్డ్ పాత, బీర్ హాలో, సినిమా థియేటరో, ఇంకొకటో వదిలేసావు, అక్కడికి ఆబ్సెంట్ అయినమాట, అక్కడ పోలేదంటే నువ్వు ఇంకొక దగ్గర ఉన్నట్టే. దట్ టెల్స్ ఎ టెస్టిమనీ. టెల్ యువర్ ఫాదర్, టెల్ యువర్ మదర్, టెల్ యువర్ నైబర్స్, ఐ లెఫ్ట్ ద ఓల్డ్ పార్ట్, వాటర్ పార్ట్. ఐఎమ్ నాట్ డ్రింకింగ్ ఎనీమోర్. దట్ ఈస్ హౌ వీ గ్యాదర్ ద సోల్స్. ప్రతి టెస్టిమనీలో నీవు లేకోకుండా ఎలాగా? నీ బ్రతుకు తెరువుని మార్చిన దేవుడికి గ్లోరీ రావాలంటే ఆమె వచ్చి చెప్పిందని కమ్ అండ్ సీ. నీ ఓల్డ్ యాంగర్, నీ కోపం, నీ ద్వేషము, నీ ప్రతిదీ కూడా నీవు ఇంక్లూడ్ చేసుకోకుండా ఇవి ఎక్స్పోజ్ చేస్తున్నావు. నీకు ఎవ్రీడే దేవుడు ఏం చెప్తాడు? వాక్యం విన్న ప్రతిసారి, వాక్యం మాట్లాడుతున్న ప్రతిసారి, మందిరానికి వచ్చే ప్రతి హీ ఎక్స్పోజెస్ యువర్ డార్క్ ఓల్డ్ వాటర్ పాట్. అది చూసిన ప్రతిసారి యూ హ్యావ్ టు లీవ్ దట్, యూ హ్యావ్ టు ఫ్లీ ఇన్ టు సిటీ. దేవుడు అక్కడే ఉన్నాడు. బావి దగ్గర ఉన్నారు లేదా? యేసుప్రభు వారు అక్కడే ఉన్నారు. వర్డ్ రిమైన్డ్ ఎట్ ద వెల్. ఆ బావి దగ్గర ఉంటే
ఎవరు తీసుకొచ్చాయారా ఆత్మలంటే ఒక ఉమెన్, ఒక మన భాషలో చెప్పాలి ఒక ఆడది, ఒక స్త్రీ తన లేబర్ చేసి దేవుని దగ్గరికి పురుషులు బలవంతులా, స్త్రీలు బలవంతులా? పురుషుల్ని లాక్కొని వచ్చింది. కారణం ఏం తెలుసా? ఆమె టెస్ట్ మనీ వాళ్ళకి చెప్పింది. నీ క్వశ్చన్ తెలుసా? మనం పాపములు విడిచిపెట్టి దేవుని వైపు మళ్ళామంటే ఎవరూ రారనుకుంటాం. కానీ మనం ఆ టెస్ట్ మనీలో ఉన్నప్పుడు ఎవరైతే వింటున్నారో వచ్చిన వాళ్ళందరూ ఆర్డైన్డ్ సోల్స్. నువ్వు వెళ్ళి వాళ్ళని పిలిస్తే నీ కాలింగ్ వాళ్ళ మీద, అంటే దేవుడు నన్ను ఎందుకు పిలిచాడంటే మిగతా వాళ్ళ పిలుపులు ఏదైతే సీల్ చేయబడ్డాయో వాటన్నిటిని ఓపెనర్గా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఎవరైనా ఓపెనర్, థమ్స్ అప్ ఓపెనర్. Unless you go into the city, this year we are not going to keep quiet. No way. Shall I close? Think about your world part. This is why we are unable to win souls. That is what is stopping us. కొంతమందికి నామూసి దేవుడు చేసిన పనులు చెప్పాలంటే, ఆమె వచ్చి చెప్పింది, అయ్యా మీరు వచ్చి చూడండి అంతే, ప్లీజ్ ఒక్కసారి చర్చికి రండి. ఎక్కడ చర్చి? బావి దగ్గర. ఎక్కడ బావి? యాకోబు బావి. మీరు ఒక్కసారి రండి. వాళ్ళు ఒక్కసారి వచ్చి చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? అమ్మా ఇంక చాలు, మేము చూసాం కదా ఇతన్ని, నౌ వీఆర్ బిలీవింగ్. యు సీ, యు సపోజ్ టు బ్రింగ్ సోల్స్. యేసుప్రభు అక్కడ ఉన్నప్పుడు ఆయన నమ్మాడు ఈ స్త్రీని. ఈ ఉమెన్ని నేను నమ్ముతున్నా. ఐ నో హౌ టు యూజ్ హర్ యాజ్ అ వెపన్. And he used her and gathered the millions. She became an evangelist. That's your calling. Call many people. If you are a sinner like this woman, it's a precious moment. You must celebrate Jesus. I am the most valuable and worthy person to gather the ordained souls. That's my calling. నేను సిన్నర్నే, నేను ఓడిపోయిన వాడినే. కానీ గుర్తుపెట్టుకో, నేను సీక్రెట్గా చేసిన ప్రతి ఫిల్తీ థింగ్ అవన్నీ కూడా నా కాలింగ్ వైపు నెట్టేస్తున్నాయి. దే ఆర్ పుషింగ్ మీ ఇన్ టు డిఫరెంట్ లెవెల్. లివింగ్ వాటర్స్ని అందచేసే ఒక ఛానల్గా ఆమెను వాడేసుకున్నది. వర్డ్కి కావాల్సింది, వాక్యానికి కావాల్సింది జనాలు. వాక్యం దగ్గరికి జనాల్ని తీసుకొస్తే వాక్యం ఫీడ్ చేస్తుంది. మీదేం పోయింది? కావాలంటే వర్స్ 35 చదవండి, అందులో రాసేది. Say not ye, there are yet 4 months, and then cometh harvest. Remember that particular line? 4 months. There comes a harvest. Behold, I say unto you. Behold, I say unto you. Lift up your eyes. Lift up your eyes. And look on the field. నేను ఫస్ట్ రాగానే ఒక మాట చెప్పాను. వెలుచుపు వలన కాదు కానీ చెప్పాలి, విశ్వాసం చేత. నువ్వు చూస్తున్నది ఇక్కడ చైర్లు, ఇక్కడ చూస్తున్న మనుషులు, బట్ నేను చూస్తున్నది అది కాదు. నేను చూస్తున్నది 4 months హార్వెస్ట్, గ్యాదరింగ్. ఐ బిలీవ్ ఒక సమరయ స్త్రీ లాంటి ఒక వ్యక్తి అయినా, ఒక ఎఫ్రా లాంటి వ్యక్తి అయినా ఈ సంఘంలో ఉంటే చాలు. వీ కెన్ గ్యాదర్ మిలియన్స్. వీ కెన్ డూ దట్. One prayerful man
వన్ ఈజ్ పబ్లిషింగ్ జీసస్. ఒక ప్రార్థన చేసే వ్యక్తి, ఇంకొకరు ఎవరు? పబ్లిష్ చేసే వ్యక్తి. 2 are better than enough. It's done matter. Oh, we don't need millions of people, those who work for the perishable things. నశించే వాటి కోసం పనిచేసే వాళ్ళు ఉండటం కంటే ఒక ప్రార్థన చేసే ఎఫ్రా, ఒక పబ్లిష్ చేసే సమరశ్రీ చాలు. 2 are better than. Read it. I'm closing. Lift up your eyes, my brothers and sisters. She's the same family. Lift up your eyes and look on the field. And look on the field of God. ఈ రాష్ట్రంలో, ఈ 2 రాష్ట్రాలలో, ఈ 2 సిటీలలో ఉన్న ఫీల్డ్ మీరు చూడండి. మీరు చూస్తున్న ఇదే జనం చాలు. ఒక ఎఫ్రా, ఒక సమరశ్రీ. 2 are better than 1. For they are white already to harvest. Harvest is truly is great, plenteous. హార్వెస్ట్ రెడీగా ఉంది. ఓకే, ఈ మాట యేసుప్రభు సిలువ తర్వాత చెప్పారా, సిలువకు ముందు చెప్పారా? అంటే సమరశ్రీ ఇస్ ఆల్రెడీ లేబరర్. ఓ, For they are white already to harvest. Already to harvest. And he that reapeth receiveth wages. రీపెత్, ఎవరైతే రీప్ చేస్తున్నారో వాళ్ళకి వేజెస్, పనివాడి జీతానికి. చదవండి. And gathereth fruit unto life eternal. Gathereth fruit unto life eternal. Gathereth who? Ordained souls.